హాయ్ అండి. సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో చిన్న సైజు బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్ లైనింగ్ సరిపోతుంది. పెద్ద సైజ్ అయితే మాత్రం 1 మీటర్ కావాలి. నేనైతే 1 మీటర్ తీసుకున్నానండి, ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం పొడుగ్గా ఉన్నాయన్నమాట. అందుకని 1 మీటర్ లైనింగ్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను. మన మెథడ్లో మీరు బ్లౌజులు కుట్టడం, కటింగ్ చేయడం నేర్చుకోవాలనుకుంటే నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తానండి. అందుకని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసేసుకుని కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే వేశాను. నాకు ఒరిజినల్ క్లాత్కి అంటే బ్లౌజ్ పీస్కి లైనింగ్, మన ఇది వచ్చి కట్ చేసేది లైనింగ్ కదా, ఒరిజినల్ క్లాత్కి మనకి బార్డర్ వచ్చిందనమాట, తిప్పేసుకుంటే సరిపోతుంది. అందుకనే నేనైతే ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. వీళ్ళు హైట్ పెంచమన్నారు, హ్యాండ్ హైట్, అందుకని ఇంకొక 1/2 ఇంచ్ అయితే హైట్ పెంచానండి. మీరు హ్యాండ్ హైట్ పెంచాలనుకుంటే హ్యాండ్ లూజ్ దగ్గరే పెంచాలి, ఇంకెక్కడ పెంచకూడదు. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి వచ్చేసి 5.5 దగ్గర దగ్గర 6 ఇంచులు ఉంది, కానీ నేను ఎంత తీసుకున్నాను, 7 ఇంచుల వరకు అయితే తీసుకున్నాను. ఓకేనా. పైన ఖర్చులు, కింద ఖర్చులకి మార్కింగ్ వేసినప్పుడు పైన కూడా ఖర్చులకి మార్కింగ్ వేయాలి, ఎందుకంటే హ్యాండ్స్ని జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా. అందుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత ఉంది ఏంటనేది. బ్యాక్ పార్ట్ నుంచి, అది కూడా బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే చూసుకోవాలి. ఉల్టా తిప్పేసుకుని 7 మీద 4 గీతలండి. 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌను 3 ఇంచులు తీసుకోవాలన్నమాట. 7, 7.5, 7.5 ఎంతైనా 7వ నెంబర్తో వస్తే. ఇప్పుడు ఇలా క్రాస్గా 7.5కి మార్కింగ్ వేసుకోండి, అంటే 7.4కి. హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకోండి, ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఒకసారి లైన్ వేసుకోండి. ఓకేనా. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర, ఈ లైన్ వేసిన కార్నర్ దగ్గర నుంచి 7వ నెంబర్ కాబట్టి 1.5కి మార్కింగ్ వేయాలి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇప్పుడు కర్వ్ స్కేల్తోని ఇలాగా అన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ కర్వ్ షేప్ అనేది తిప్పేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒక లైన్ వేసాం కదా, అక్కడ కర్వ్ తిరిగింది కదా, అక్కడ ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచ్ అనమాట. మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మార్కింగ్ అనేది చేసేసుకోండి. అంతే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇదంతా కూడా అంతే. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇది లోత్ తీసుకున్నామని తెలియడానికి నేనైతే ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ అంటే మనకి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి. మళ్ళీ ఇంకేది కట్ చేసినా మనకి సరిపోదు అనమాట, ఎంత పెద్ద బ్లౌజ్ పీస్ తీసుకున్నా సరిపోదు. ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి, ఆపోజిట్లో కోరాస్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి వీళ్ళ హైట్ కూడా పెంచమన్నారనమాట, బ్లౌజ్ హైట్ కూడా, అందుకని ఒక 1/2 ఇంచ్ అయితే పెంచాను. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి, ఇలా నేను చూపించినట్టు. ఓకేనా. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుందండి, ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజు, నడుము లూజు, బాడీ అంతా కూడా సమానంగా ఉన్నాయన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మన ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అనమాట. 7.5కి 1 ఇంచ్ కప్పితే 8.5 చెస్ట్ లూజ్ అనేది. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. తర్వాత బ్లౌజ్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసేసుకోండి, ఇలా నేను చూపించినట్టు. పైన కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఓకేనా. అయిపోయిందండి. నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. కింద ఎంత అయితే 8.5 ఇచ్చామో పైన కూడా అంతే ఇవ్వాలండి. ఓకేనా. ఇలా ఇచ్చేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అనమాట. సో ఇది కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ 2.5 కన్నా కొంచెం తక్కువ, అంటే 2 మీద 2 గీతలు, కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. పైన 2 మీద 2 గీతలు, ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు, కింద మాత్రం 3 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. 2 మీద 2 గీతలు, ఇలా క్రాస్గా లైన్ వస్తుందండి, ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. తర్వాత వచ్చేసి చిన్న సైజ్ షోల్డర్, నెక్ పక్కన ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి చిన్న సైజు మనకి షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. మొత్తానికి ఎంత వచ్చింది, నాకు 5.5 వచ్చిందండి. ఇక్కడ కూడా 5.5 ఇచ్చేయండి, ఎందుకంటే వీళ్ళకి గూడలు ఎక్కువ ఉన్నాయి అనమాట, షోల్డర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అందుకని అలా వచ్చింది. మామూలుగా అయితే 5.5 కంటే ఎక్కువ రాదు. చంక డౌన్ నేనైతే ఒక 6 ఇంచులు అయితే తీసుకున్నాను, చూద్దాం 6 ఇంచులు అయితే మ్యాచ్ అవుతా లేదు. ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులకి మార్కింగ్ వేయండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి, ఇలాగా వదిలేసుకుని
కరెక్ట్గా మంచిగా షేప్ అనేది తిప్పేసుకోండి. ఇలా మంచి నీట్గా షేప్ అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. అంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ కర్వ్ లైన్ ఉంది కదా, కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. కర్వ్ లైన్ పైనుంచి కాదు, కొంచెం కింద నుంచి కొలుచుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చులు అవన్నీ దాంట్లోనే వెళ్ళిపోతాయి అనమాట. నాకు మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు 7.5 ఇంచులు అయితే వచ్చింది. 30 ఇంచులు వచ్చింది కదా, 4వ భాగం 7.5, డాట్ కోసం 1 ఇంచు కప్పితే 8.5. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కరువు తిరిగిన చోట కూడా చక్కగా నీట్గా ఇలాగ కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఇదంతా కూడా అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. కోరస్ అనేది మన వైపుకు ఉండాలి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఓకేనా? క్రాస్ కటింగ్ అండి ఇది. ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. యాజ్ టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ ఉంటుంది. మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగానే సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, వీపు పార్ట్ సైడ్ కూడా అంతే సేమ్. ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతే, ఇలాగా చక్కగా అంతే. మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి కదా, ఎల్ షేప్ లాగా మార్కింగ్ వేసుకుని ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. ఒక విషయాన్ని మీరు బాగా గమనించాలి. అందరికీ ఫుల్ షోల్డర్ అనేది ఈ సైజు వాళ్ళకి 5 ఇంచులు, ఆ సైజు వాళ్ళకి 5.5, ఈ సైజు వాళ్ళకి 6 ఇంచులు అన్ని బండగుర్తు అయితే ఉండదండి. ఎందుకంటే వాళ్ళ బాడీని బట్టి షోల్డర్స్ పెరుగుతాయి. యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి 5.5 కంటే ఎక్కువ రాదనమాట. కానీ వీళ్ళకి 5.5 ఎందుకు వచ్చింది? గూడలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. నేను మనిషిని చూశాను, ఫుల్ షోల్డర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, బాడీ తక్కువ ఉందనమాట. అందుకని నేను బండగుర్తులతో బ్లౌజులు చెప్పను అంత తొందరగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని, అంటే పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి చూసుకుని కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. సో నాకు 12.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ 2.5 ఇంచులు ఉంటే మనకి షేప్ బెల్ట్ బాగుంటుంది అనమాట. చూడడానికి కొంచెం నీట్గా క్యూట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. అడ్డంగా ఒక స్కేల్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ డీప్ దగ్గర అడ్డంగా స్కేల్ పెట్టేసుకుంటే మనకి నెక్ డీప్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఇలా పెట్టేసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోండి స్ట్రేట్గా చూసుకుంటే. నాకు వచ్చేసి 6.5 ఇంచులు అయితే వచ్చిందండి. సో మనం కూడా అంతే ఇవ్వాలి, 6.5 ఇంచులు అనేది ఇవ్వాలి. పైనుంచి పట్టుకుని 6.5 ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకోండి. కొంచెం ఇలా క్రాస్గా లైన్ వేయండి. ఈ 6 ఇంచులు ఎక్కడి నుంచి మార్కింగ్ వేస్తారంటే పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి వేస్తే మీకు ఖర్చులన్నీ దాంట్లోనే కలిసిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ కింద నుంచి 2వ ఉక్స్కి మార్కింగ్ వేయండి. కింద నుంచి 2వ ఉక్స్కి మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేయండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్ ఇలా కొంచెం క్రాస్గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం ఇలాగా. ఓకేనా? నెక్ దగ్గర కూడా చక్కగా ఇలా కటింగ్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత అయితే వచ్చిందో చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటే మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగులు రాదండి.
ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఒక పావించి టేపుని పైకి వదిలేయండి. కొంచెం ఇక నీట్గా రాలేదు నాకు క్రాస్ అనేది, కొంచెం కట్ చేస్తున్నాను. ఒక పావించి టేపుని వదిలేస్తే నాకైతే 2.5 ఇంచులు వచ్చింది. 2.5 ఇంచులకైతే మార్కింగ్ వేయండి. ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలాగా పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు అయితే సరిపోతుందండి. 10.5 ఇంచులకైతే మార్కింగ్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. ఈ సైడ్కి 2.5 వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు వచ్చింది. మీకు ఎలా తెలుస్తుంది అంటే టేప్ని ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి పైకి, ఎందుకంటే మనం కింద పైన ఖర్చులు కావాలి కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేస్తే నాకు 3.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 3.5 ఇంచులు. మెయిన్ డాట్ దగ్గర పాత ఒక 3 ఇంచులు తీసుకుంటే, అదే మనకి డాట్ ఉంటుంది కదా షేప్ డాట్, అక్కడ తీసుకుంటే ఇలా షేప్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా. సో మళ్ళీ చెప్తున్నానండి, అందరికీ ఫుల్ షోల్డర్స్ బండ గుర్తులతో తీసుకుంటే సరిపోతుంది అక్క, చెప్పండి అక్క అంటున్నారు. ఇప్పుడు చూసారు కదా, ఈ సైజు వాళ్ళకి 5.5 రావాలి, కానీ 5 ఇంచులు ఎందుకు వచ్చింది, అది 5.5 ఎందుకు వచ్చింది, వీళ్ళకి గూడలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అది ఎలా తెలుస్తుందంటే, మీకు బ్లౌజు నెక్ కరెక్ట్గా ఇచ్చేస్తే సరిపోతుందండి. ఈ సైజు వాళ్ళకి నెక్ 2.5 ఇవ్వాలి, కానీ వీళ్ళకి ఫుల్ షోల్డర్ ఎక్కువ ఉంది కదా, చిన్న సైజు షోల్డర్, అలా తెలిసిపోతుంది అనమాట. మీకు మనిషిని చూసినా కూడా మీరు గుర్తుపెట్టేయాలి. అలా రావాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. మన వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు అన్ని రకాల బ్లౌజులు చూపిస్తాను కాబట్టి మీకు తెలిసిపోతుంది. అంతేనండి, ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.